హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ సెమీ గ్రేవీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి, అలాగే చెయ్యండి. క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్కి 2 స్పూన్స్ కారప్పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, కాస్త ఉప్పు, 1 స్పూన్ కుకింగ్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ పెరుగు వేసి మంచిగా చికెన్ పీసెస్కి నలుగెట్టి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 ఉల్లిగడ్డ, 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే క్లీన్ చేసుకున్నటువంటి 1 వెల్లుల్లి గడ్డ, 1 టొమాటో వేసి మిక్సీ పట్టేయాలి. పేస్ట్ రెడీ. దీన్ని కూడా పక్కకు పెట్టేయాలి. ఇక ప్యాన్లోకి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటూ 6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న చికెన్లో నుండి వాటర్ బయటికి రావడం మొదలవుద్దన్నమాట. ఈ వాటర్ తోటి చికెన్ పీసెస్ టైట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చేసే వంటలు మంచి కలర్ఫుల్గా కనబడాలంటే మెయిన్గా కారప్పొడి బాగా రెడ్గా ఉండాలి. అంటే మంచి ఎర్రకాయల్ని మిరప్పొడి ఆడించాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన పీసెస్కి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ పేస్ట్ అలాగే చికెన్లోని నీరు రెండును దగ్గర పడుతుంది. నేను తీసుకున్న మిరపకాయలు కాస్త కలర్ తక్కువ కాబట్టి మా మిరప్పొడి అంత కలర్గా ఉండదు. దాన్ని వాడడం వల్ల కడుపులో మంట అయితే మాత్రం రాదండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొనేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. హెల్త్ పరంగా అయితే నేను వాడుతున్న ఎండుమిరపకాయల పొడి బెస్ట్ అనిపిస్తుంది. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తరువాత ప్లేట్ని ఓపెన్ చేసి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి రుచిని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే మంచిగా సెట్ అయిపోయిందండి. అలాగే పీస్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాము. పీసు కానీ చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తరిగించుకున్నటువంటి కొత్తిమీరని దీనిపైన చల్లేసుకోవాలి. అలాగే స్టవ్ బంద్ చేసేసేయాలి. చికెన్ సెమీ గ్రేవీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.